కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. 24వ డివిజన్లో జనసేన అభ్యర్థి బేతి మహేందర్ రెడ్డి ప్రచారంలో జోరుగా దూసుకెళ్తున్నారు. ప్రధాన పార్టీలకు ధీటుగా జనసేన అభ్యర్థులు రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రచారంలో ఉన్న మహేందర్ రెడ్డితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనం 24వ డివిజన్లో ఉన్నాం. మనతో మాట్లాడేందుకు ఆ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి బేతి మహేందర్ రెడ్డి ఉన్నారు. తాను ఏదైతే జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. మరి తనకి మన ఏదైతే డివిజన్లో వాళ్ళ ప్రజలు ఏ రకంగా తనని స్వీకరిస్తున్నారో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఉంటున్నారు. ఈ డివిజన్ ప్రజలు మీరు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ప్రస్తుతం. మరి ఎలా మిమ్మల్ని ఏ రకంగా ఆదరిస్తున్నారు, ఏ రకంగా స్వీకరిస్తున్నారు? మొదటగా మీ మెగానెట్ టీవీ ప్రేక్షకులకు మరియు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఏంటంటే 24 డివిజన్ ఏదైతే ఉందో ఇక్కడ నేను పుట్టి పెరిగిన వ్యక్తిని. ఇక్కడ ఈ డివిజన్లో ప్రతి ఒక్క గల్లీ కానీ, ప్రతి ఒక్క ఏరియా కానీ, ప్రతి ఒక్క ఇంటితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మానవ సంబంధాలు మెరుగుపరచడంలో నాకన్నా ఎవరు లేరు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల. నేను అందరితో చిన్న కానీ పెద్ద కానీ అందరితో కూడా మంచిగా బాపు అనుకుంటా, అక్కయ్య అనుకుంటా, అమ్మ అనుకుంటా, అన్న అనుకుంటే ఇట్లా తిరుగుతూ ఉంటాను నేను. ఎందుకంటే నాకేంటంటే ఒక ఉన్న విషయం ఏంటంటే ఈ డివిజన్ గతంలో నేను ఏదైతే పార్టీ పని అంటే వాస్తవంగా ఏంటంటే నాకు బీజేపీ బేతి మహేందర్ అనే పేరు బాగుంది. నాకు ఈ బీజేపీ బేతి మహేందర్ అనే పేరు ఏదైతే ఉందో ఇప్పుడు నేను పోతుంటే బీజేపీ కదా ఓటేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇవాళ మీరు గమనించండి. అంటే నేను గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగి భారతీయ జనతా పార్టీలో క్రియాశీలంగా వివరించడంతో కొద్దిగా డివిజన్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు ఇంకా విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే అందులోకెళ్ళి నేను బయటపడాలని చెప్పేసి అంటే వాస్తవం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏదైతే ఉన్నాడో ఇవాళ అవినీతిపరుడు, అదేవిధంగా అక్రమార్కుడు, గతంలో ప్రజలను ఇబ్బంది పెట్టిన వ్యక్తిత్వం గల వ్యక్తిగా అదేవిధంగా ఆయన ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న చాలా డెవలప్మెంట్ కూడా లేదు. 15 సంవత్సరాలు 2005 నుంచి 2020 దాకా ఆయన కార్పొరేటర్గా కొనసాగడం జరిగింది. 2 సార్లు గెలిచి నా ఉద్యమం పేరు మీద సంవత్సరం లేట్ ఎలక్షన్ చేయబట్టి 5 సంవత్సరాలు కలిసి వచ్చింది అనుకో. ఈ 15 సంవత్సరాలు కూడా డివిజన్ చాలా నష్టపరిచి అదేవిధంగా చాలామంది ఇబ్బందులు వేసి అంటే ఇంటి కట్టుకునే వాళ్ళతోని ఇబ్బంది పెట్టడము, అదేవిధంగా ఇల్లు పనాపడము, తట్టపాలు పట్టుకపోవడము, అదేవిధంగా ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎక్కడన్నా ఓటు రాలేదు అక్కడ నాకు వ్యతిరేకత ఉందంటే అక్కడ డ్రైనేజ్ పని ఆపడము, అదే రోడ్లు లేకపోవడము, ఇట్లా అనేక రకాలుగా అతను ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే తర్వాత కాలంలో అయితే వచ్చి కార్పొరేట్ అవుతుందో ఆయన కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటే వాళ్ళిద్దరికీ 2 సార్లు ఆయనకు 2 అవకాశం, ఈయనకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు ఓడిపోవడం జరిగింది. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, బేతి మహేందర్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో ఈ డివిజన్ ఏ విధంగా స్మార్ట్ డివిజన్గా తీర్చిదిద్దాడో ఒకసారి చూడండి అని చెప్పేసి నేను ముందుకు సాగుతా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నా పార్టీలో వాస్తవంగా ఏంటంటే నా పార్టీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గారు పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ చాలా దుఃఖంతో ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఈ పార్టీని మేము కన్వెల్ నిర్మించుకున్నాం. ఇవాళ పార్టీలో ఇంత వాతావరణం ఉందంటే పార్టీకి ప్రజలు ఇవాళ చూస్తూ ఉన్నా ఆదరిస్తున్నారని చెప్పేసి అంటే మేము ఇక్కడ కష్టపడ్డ తీరు ఏదైతే ఉందో ఆ తీరుని ఇవాళ కాదని చెప్పేసి మా నాయకులు ఇవాళ ఒక అక్రమార్కునికి ఇవాళ ఒక 100 కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తికి ఇవాళ టికెట్ అప్పచెప్పడం జరిగింది. ఇవాళ నేను ఒకటే విషయం చెప్పేసుకున్నా, డబ్బులే ప్రధానం అనుకుంటే మేము భారతీయ జనతా పార్టీ తిన్నప్పుడు ఏ డబ్బులు లేనప్పుడు మేము తిరిగినాం. మరి అట్లా అంటే ఇవాళ డబ్బులే ప్రధానంగా చూస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు. ఆ నాయకులకు తగిన బుద్ధి చెప్పే ఉద్దేశంతో కొన్ని ఇవాళ నా డివిజన్ ప్రజలందరూ కూడా పాపైన పార్టీ టికెట్ ఈ విషయంలో అన్యాయం జరిగింది. గతంలో 2 సార్లు ఓడిపోయాడు అని చెప్పేసి కూడా నా ప్రజలందరూ కూడా నాకు ఇవాళ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నేను ఒకటే అనుకుంటున్నాను, నా 24 డివిజన్లు ఏదైతే ఉందో దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల విషయంలో కానీ ఇవాళ మీరు గమనించండి ఎక్కడ కూడా అంధకారం. ఇవాళ డీజిల్ మొత్తం అంధకారం, స్ట్రీట్లో కూడా వెలుగుతాయి. ఇవాళ నేను అనేక స్ట్రీట్లో నేను సొంత డబ్బులతో పెట్టియడం జరిగింది. ఇవాళ కొన్ని డీజిల్కు నీళ్ళు ఎటుపోయినా డ్రైనేజ్ నీళ్ళు ఎటుపోయినా కూడా తెలియతారు. తెలిసిన ఒక ఏరియా ఉందండి, నీళ్ళు ఏ పక్క కూడా తెలియదు. అంటే ఆ రకమైన సమస్య ఉన్నా కానీ కనీసం ఇక్కడ పనిచేసిన కార్పొరేటర్లు పట్టించుకొని దాఖలు ఇవ్వాలి. అంటే ఇక్కడ మీరు గమనించండి, కార్పొరేట్గా ఉన్న అధికారులు ఏవైతే వాళ్ళకి ఆ విషయాలు తెలియదు. అసలు కార్పొరేట్ ఏం చేయాలి, వాళ్ళ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వాళ్ళు డబ్బు సంపాదన మీద దృష్టి కేంద్రీకరించారు తప్ప డివిజన్ డెవలప్మెంట్ మీద కేంద్రీకరించలేదు ఇవాళ. అందుకే ఇవాళ కార్పొరేట్ గెలవగానే వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటా వీళ్ళు ఏసీ కాలం తిరుగుతూ ఉన్నారు, ప్రజలేమో నాన్న ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే దీని అంతా చరమగీతం పాడడానికి ఇవాళ నేను ముందుకు వస్తూ ఉన్నాను. నా డివిజన్ ప్రజలందరూ కూడా నేను వాళ్ళకు ఒకటే విషయం తెలుసుకున్నాను, ఇవాళ నాకు పార్టీ అన్యాయం చేసింది.
పార్టీ అంటే పార్టీ ముసుగులో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక మాట అన్నా, ఎందుకంటే నా పార్టీ ఎప్పటికైనా మంచి పార్టీ అనేది. నా పార్టీ సిద్ధాంతం వేరు, పార్టీ సిద్ధాంతం విలువలతో ఉన్నది పార్టీ. కానీ ఆ పార్టీ సిద్ధాంతాన్ని విలువ తుంగలో తుక్కుతున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పడానికి ఇవాళ నేను ఎన్నిక నిలబడ్డా. ఎందుకంటే ఇవాళ నా డివిజన్ ప్రజలు కూడా ఇవాళ మహేందర్ గెలిస్తేనే ఇవాళ ఈ ఒక దిశానిర్దేశం పోతుంది కన్వెన్షన్ అని చెప్పేసి కూడా ఇవాళ నా డివిజన్ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ నా డివిజన్ ప్రజలే నాకు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకే నేను దండం మొక్కుతా ఉన్నాను. ఇవాళ నన్ను కాపాడండి, నన్ను ఒక్కసారి గెలిపియండి, నేనేందో నిరూపిస్తాను మీ డివిజన్ వేళ. మీ చిన్న A420 నా డివిజన్ 24 డివిజన్, 24 డివిజన్ మనది కాబట్టి 24 డివిజన్లో మొత్తం 24 గంటలు కూడా నేను మీ అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియపరుస్తున్నాను. ఛాయ్ తాగే గాజు గ్లాస్ ఏదైతే ఉందో ఆ గాజు గ్లాస్ నేను ప్రతి ఇంటికి కూడా పరిచయం చేసుకుంటా. అమ్మ నా గుర్తు ఇది అని చెప్పేసి చెప్పుకునే వెళ్తా ఉన్నాను. ఇవాళ మొత్తంగా మీరు డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటి నా డివిజన్ ప్రజలు ఏంటంటే, గతంలో వాళ్ళిద్దరు నాయకులను చూడడం జరిగింది. నాకు ఒక్కసారి అవకాశం అని చెప్పేసి అనుకుంటాను. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే డివిజన్ ఏ విధంగా నిధులు తీసుకొచ్చి ఏ విధంగా స్మార్ట్ డివిజన్గా నేను తయారు చేస్తాను, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను చూపిస్తాను. ఎందుకంటే నేను బేసిక్గా అడ్వకేట్ను. ఏ నిధులు ఎక్కడి నుంచి వస్తాయో నాకు మొత్తం తెలుసు. నాకు ఏ పథకాలలో ఎన్ని నిధులు ఉంటాయి కూడా నాకు తెలుసు. ఇవాళ అనేక రకాల పథకాలు ఉంటాయి. ఇవాళ వాస్తవంగా మీరు గమనించండి, ఇవాళ వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించే పరిస్థితి మన కార్పొరేట్ చూసినాం. ఇక్కడ ఉన్న కార్పొరేట్ చూసినాం. వచ్చే నిధులను కూడా పక్కదారి పట్టించింది. ఇవాళ అదేవిధంగా కమిషన్లు, ఇవాళ కమిషన్లు ఏందో నాకు అర్థం కాదు. ఇవాళ కాంట్రాక్టర్లు ఇవాళ కమిషన్ లేదే, కమిషన్లు ఇవ్వండి ఇవాళ పని సాగట్లే. ఇవాళ మా డిజిటల్ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే కుక్కలు పెడతారు విపరీతంగా. ఇవాళ పిల్లలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, పెద్దలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, రాత్రి అయితే ఇంటికి రాలేని పరిస్థితి. ఇవాళ కుక్కలు పెడతాం కూడా సమస్య పరిష్కరించలేని నాయకులు ఈ డివిజన్కి అవసరం అని చెప్పి నేను పరిశీలిస్తా ఉన్నాను. ఇవాళ ఇది మొత్తానికైతే బేతి మహేందర్ చెప్పుకొచ్చేది ఏంటంటే 24 డివిజన్ ప్రజలకు నేను అందుబాటులో ఉంటా, 24 గంటలు కూడా నేను వారికి అందుబాటులో ఉంటా, నేను ప్రజల సమస్యల కోసం పోరాడతాను, ఎలాంటి సమస్యలైనా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రఘుతో రవికుమార్, మెగా 9 టీవీ 24 డివిజన్ నుంచి.